ఎన్టీఆర్ గారి హైట్ కావాలని పెంచారు ఆ షార్ట్లో కనబడ. ఎన్టీఆర్ ఇన్ వార్ 2 నాకు ఇట్ వాజ్ ఓకే. అంటే నేను ఎట్లుందంటే సిచ్యువేషన్, నాకు ఎన్టీఆర్ గారిని వీళ్ళు చూపించే విధానం కానీ, వార్ 2 టీజర్ కానీ, నాకు ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఎక్సైట్మెంట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థింకింగ్ పిల్లల బ్యారెల్లో ఉంటుండే. వీళ్ళు ఏం చేసినా అది చేస్తారు, ఆబ్వియస్లీ అట్లే ఉంటుంది. వీళ్ళ డైలాగులు అట్లే ఉంటాయి, చూడ్డానికి అట్లే ఉంటుంది. ఏం చేసినా మన ఎన్టీఆర్ గారిని తీసుకున్నా కానీ ఐ డోంట్ థింక్ వాళ్ళు అంత బాగా చూపిస్తారని నేను అనుకోలేదు. టీజర్ అలానే ఉండే, టీజర్ వాజ్ లైక్ దాట్ ఉండే. సో దాన్ని చూసిన తర్వాత అరే నేను ఏదైతే అనుకున్నానో అదే మేజర్లో అదే మీటర్లో ఉంది కాబట్టి ఐ వాజ్ ఓకే, నాకు ఓకే. అంతేకామా నీకు కూడా అంతే అనిపించింది? లైక్ ఓహో దీని నుంచి మన కళాకారులు ఎక్స్పెక్ట్ చేయలేము. లైక్ మన రియాక్షన్ ఉంది కదా, లైక్ వీఆర్ హ్యాపీ వేర్ ఓకే. హ్యాపీ అని చెప్పలేండి, ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ ఓకే. యా వీఆర్ ఓకే. బికాస్ కానీ తర్వాత జరిగిన డ్రామా అబ్బో దారుణ. అంటే లైక్ ముఖ్యంగా ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ గారిని చూపించిన విధానం నచ్చలేదు. మన ఎన్టీఆర్ గారిని పెట్టుకొని మీరు గట్ల చేయించేసారని చెప్పేసి జనాలు అది నచ్చుతుందో ఏదో నడుస్తుందో ఒకటి. ఇదోటి అనుకున్నా. హృతిక్ రోషన్ వార్ 2లో ఆయన మెయిన్ హీరో, ఆయనే హీరో. ఎంత నమ్ముకో, నువ్వు ఎంత అనుకో, మనం ఎన్టీఆర్ అంటే మనకి ఎంత ఇష్టం ఉన్నా ఏదున్నా అని నా మీద ఎంత మీరేమనంటే ఎన్టీఆర్కి నెగిటివ్ చెప్తున్నాడు అనుకున్నా కానీ మీరు, ఎన్టీఆర్ ఈజ్ నాట్ ద హీరో ఆఫ్ వార్ 2. వార్ 2 అనే సినిమా ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల నడవట్లేదు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. హీ విల్ ప్లే అ గుడ్ క్యారెక్టర్, హీ విల్ ప్లే గుడ్ క్యారెక్టర్ నేను అనుకుంటున్నా. హీ విల్ ప్లే అ సిగ్నిఫికెంట్లీ గుడ్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, గుడ్ అమౌంట్ ఆఫ్ క్యారెక్టర్, దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఆ క్యారెక్టర్ ఉంది. బట్ మెయిన్ హీరో, మెయిన్ స్టోరీ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మెయిన్ స్టోరీ, మెయిన్ ఇంపాక్ట్ డెఫినెట్లీ హృతిక్ రోషనే. నార్త్ వాళ్ళ సినిమా, నార్త్ సినిమా, హృతిక్ రోషన్ సినిమా, దాంట్లో ఎన్టీఆర్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మీరు ఏమని అనుకోండి, ఇట్లాంటి సినిమాని ఎన్టీఆర్ గారు ఎందుకు ఓకే చేస్తారో నాకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ నా క్వశ్చన్. అది ఎందుకు చేస్తున్నారు అదొకటి అనుకున్నా. కానీ నార్త్ వాళ్ళ రెస్పాన్స్ అయితే మాత్రం నేను ఈ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గానే పెద్ద స్టార్ సినిమాలు అనేది కూడా అది ప్యూర్ పిఆర్ మా, అదే నేను చెప్పబోతున్నా. ఎట్లుందంటే జనరల్ గా ఒక పెద్ద సినిమా వచ్చినా కానీ ఖచ్చితంగా ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా డెఫినెట్లీ ఆ సినిమా గురించి మాట్లాడతారు. దాంట్లో ఎంతవరకు ఆర్టిఫిషియల్గా ఉంటుందో, ఎంతవరకు న్యాచురల్గా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు మాకు అర్థమైపోతుంది, ఓకే ఇది వీళ్ళు చెప్పిస్తున్నారు, ఇది ఒరిజినల్గా అండ్ ఆల్సో ఇది న్యాచురల్గా వస్తున్న థింకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి కొంచెం జరుగుతుంది. కొన్ని చూసిన నేను ట్వీట్స్ అయితే మాత్రం ఇట్ వాజ్ లైక్ టోటలీ బ్యాషింగ్ ఎన్టీఆర్. ఇట్ వాజ్ లైక్ ఎట్లా అంటే మాత్రం ఈ ఎన్టీఆర్ అనేటువంటి అసలు ఎందుకు నడి సినిమాలో అసలు వీడు ఉండడం వల్ల, సారీ టు సే దట్ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, నేను ఎన్టీఆర్ గారిని వీరు అనట్లేదు, వాళ్ళు అట్లా అంటారని చెప్తున్నా. ఈయన ఉండడం వల్లనే అసలు సినిమా మొత్తం ట్రైలర్ అంతా ఖరాబ్ అయిపోయింది అనే ఫీలింగ్ మాట్లాడుతున్నారు కదా. ఇది జనరల్గా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఇది సినిమాకి వాట్ యు కాల్ ఇట్ ఎఫెక్ట్ చేస్తుంది అనే థాట్ ప్రాసెస్లోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే లేకపోతే నేను మాట్లాడాను జనరల్గా. ఇది మనకి ఆదిపురుష్ టైంలో జరిగింది, సలార్ టైంలో జరిగింది. ఆదిపురుష్ టైంలో ఒక తెలుగు హీరో ఒక స్టేట్ హిందీ మూవీ డూయింగ్ రాముడి క్యారెక్టర్, దాంట్లో కొద్ది గొప్ప జనాలు అఫెండ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి జనాలు అది ఒకటి అనుకోవచ్చు. సలార్ వాస్ ఎంటైర్లీ డిఫరెంట్. జస్ట్ బికాస్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ మన డంకీతో వస్తున్నాడు కాబట్టి, లైక్ ఒక క్లాష్ జరుగుతుంది కాబట్టి పిఆర్ ఏ రేంజ్ లో పెరిగిందంటే, దాంట్లో ఏ రేంజ్ నెగిటివిటీ కావాలని క్రియేట్ చేశారంటే, ఇంత రేంజ్ ఆర్టిఫిషియల్నెస్ ఎంత క్రియేట్ చేశారంటే, అది మనకి లైక్ మన పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు కదా మన రఫాల్ జెట్స్ కూల్ చేశారని చెప్పేసి అంటున్నారు కదా, దానికంటే అద్మానంగా కనబడుతుండే అప్పుడు ఇదంతా ఫేక్ అని. వార్ 2లో ఇది ఫేక్, ఇదని చెప్పట్లేదు. ఎందుకంటే ద టీజర్ వాజ్ సచ్ ఎ మిక్స్డ్ రెస్పాన్స్. దాంట్లో ఇది కూడా కలిసి దీన్ని ఇంకా ఎక్కువ పెంచుతున్నాం. ఎన్టీఆర్ గారి మీద హేట్ అయితే మాత్రం పెరిగింది నాకు అనిపించింది. నేను చూసినంత వరకు, నేను మొత్తం టోటల్ ఉందని చెప్పట్లేదు, నేను చూశాను 1 వీక్ నుంచి చూస్తున్నా, నాకైతే మాత్రం కనబడ్డది, బాగా కనబడ్డది. ఇదంతా నీకేమనిపిస్తారు? నేను ఒకటి చెప్తాను. ఐ డోంట్ థింక్ ఫ్రమ్ ద ఫిలిం నుంచి కానీ ఆర్ హృతిక్ రోషన్ టీం నుంచి కానీ జరిగే పిఆర్ కాదు ఇది. సీరియస్లీ చెప్తాను నేను మేబీ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ నేను అనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మన తెలుగు స్టేట్స్లో మనం ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఆర్ సోషల్ మీడియా వాళ్ళు మనం ఏమనుకుంటాం చెప్పరా, లైక్ మన యాక్టర్ అక్కడికి వెళ్ళి ఫిలిం తీస్తున్నారు, దట్స్ అ ప్రెస్టీజియస్ పోర్షన్ కదా మనకి. సో మనం దాన్ని ప్రైడ్గా ఫీల్ అవుతాము, మనం దాన్ని ఒక ప్రివిలేజ్గా తీసుకుంటాము, అంతా ఉంటుంది, దట్ ఈస్ దేర్. అండ్ దీంట్లో కూడా లైక్ టీజర్ బీయింగ్ మిక్స్డ్, ఇట్స్ ఓకే ఫైన్, లైక్ మనకు నచ్చని పాయింట్స్ మనం చెప్పుకుంటాం, అదంతా ఉంది. కానీ అక్కడ నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు కరెంట్లీ హిందీలో ఉన్న, ఐఎమ్ గోయింగ్ ఎ బిట్ అవుట్ ఆఫ్ టాపిక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
సో హిందీలో ఉన్న యాక్టర్స్ కావచ్చు, బీట్ లైక్ ఫ్యామిలీ జనరేషన్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నది రెండే రెండు, ఒకటి సోషల్ మీడియా ప్రెసెన్స్, ఇంకోటి అడ్వర్టైజ్మెంట్స్. బియాండ్ దట్ దే హ్యావ్ లిమిటెడ్ టాలెంట్, ఎస్పెషల్లీ కొత్త జనరేషన్కి, అండ్ దే హ్యావ్ లిమిటెడ్ స్క్రీన్ ప్రెసెన్స్. సో ఇలా జరుగుతున్న టైంలో ఆడియన్స్ నిదానంగా సదరన్ పార్ట్ ఆఫ్ ఫిలిమ్స్కి మూవ్ అవుతున్నారు. లైక్ బీట్ ఇప్పుడు మన లైక్ ఆర్ఆర్ఆర్ హ్యాపెండ్, పుష్ప KGF హ్యాపెండ్, బాహుబలి, కేజీఎఫ్ హ్యాపెండ్, కాంతారా హ్యాపెండ్. మన తమిళనాడు వాళ్ళు ఓటీటీ కకృతి పడకుండా ఉంటే తమిళనాడులో లైక్ యూ కెన్ హ్యావ్ విజయ్ హ్యాపెన్, యూ కెన్ హ్యావ్ రజనీకాంత్ గారు హ్యాపెన్, లైక్ యూ కెన్ మేక్ సచ్ అన్ ఇంపాక్ట్ సదర్న్ పార్ట్లో ఉన్న హీరోస్. సో ఇలా జరుగుతున్నప్పుడు ఒక సదర్న్ పార్ట్ నుంచి వచ్చిన ఒక హీరో వార్ 2లో హృతిక్ రోషన్ లెవెల్ ఆఫ్ లైక్ లైక్ నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఇన్ ద సెన్స్, బట్ స్టిల్ లైక్ ఒక సమవుజ్జి లాగా పొట్రే చేయబడుతున్నాడు సినిమాలో. సో అలా చేస్తున్నప్పుడు దే హ్యావ్ దట్ ఇన్సెక్యూరిటీ ఇన్ ఫిలిం ఫర్ ఎటర్నిటీ ఆఫ్ హిందీ. సో అలాగే అటాక్ జరుగుతుంది. దట్స్ హౌ అటాక్ ఆన్ ప్రభాస్ హ్యాపెన్, దట్స్ హౌ అటాక్ ఆన్ అల్లు అర్జున్ విల్ హ్యాపెన్ ఫ్యూచర్లో. పక్కా అది నువ్వు రాసి పెట్టుకోవచ్చు అది అల్లు అర్జున్. బట్ మేబీ అల్లు అర్జున్ హీ కెన్ కంట్రోల్ మోర్, అది నిజమే ఒక పాయింట్ వరకు, హీ కెన్ హోల్డ్ మోర్. బట్ స్టిల్ ప్రభాస్ హ్యాపెన్, దిస్ హ్యాపెన్, లైక్ యూ విల్ హ్యావ్, అరే ఎవ్వరు హిందీలో ప్రెజెన్స్ చూపించినా కానీ ఇట్ విల్ హ్యాపెన్ మ్యాన్. కానీ వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మనం తీసుకొచ్చే ప్రోడక్ట్స్ బట్టి ఉంటుంది. దట్స్ వార్ టు హ్యాపెన్, లైక్ వార్ టు టీజర్ మిక్స్డ్ అవడం వల్ల దే హ్యావ్ దట్ అడ్వాంటేజ్ టు అబ్యూస్. అది అంత మించి నథింగ్ ఎల్స్. ఐ డోంట్ థింక్ దిస్ విల్ ఇంపాక్ట్ మచ్. మన తెలుగు బిజినెస్ ఏదో కొంచెం క్రక్స్ అయిందని చెప్తున్నారు, అది రాను రోజుల్లో మనకు అర్థం అవుతుంది. ఇంకా 3 నెలలు ఉంది కదా ఆగస్ట్కి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి హిందీ వాళ్ళు లైక్ హృతిక్ రోషన్ ఆబ్వియస్లీ చాలా బాగున్నాడు, టీజర్ లో చాలా బాగా చూపించేసారు, హృతిక్ రోషన్ లో ప్రతి షాట్ చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళు ఏమంటారంటే హృతిక్ రోషన్ అలా చూపించారు, లైక్ విలన్ అయినా కానీ కనీసం సెకండ్ లైక్ వాట్ యు కాల్ ఇట్ ఆపోనెంట్ అయినా కానీ ఎన్టీఆర్ ని సరిగానే కావాలి చూపెట్లే వీళ్ళు. నీకేమనిపిస్తుంది? అరే ఫస్ట్ థింగ్, నీకు 2 టైప్ ఆఫ్ అప్రోచ్లు ఉంటాయి. లైక్ క్యారెక్టర్స్, యాక్టర్స్ అంతా పక్కన పడి 2 టైప్ ఆఫ్ అప్రోచ్. ఒకటేంటంటే హీరో కంటే విలన్ని బిగ్గర్గా స్ట్రాంగర్గా చూపించి నువ్వు హీరో, అండ్ దెన్ లైక్ సీన్స్ పోతూ హీరో విల్ ఓవర్ పవర్ ద విలన్, దాట్స్ హీరో గెయిన్స్ సినిమాలో. ఇంకోటి ఏంటంటే విలన్ విల్ బి షోన్ యాజ్ ఎ బిట్ వీక్ ఆర్ కొంచెం ఒక 10% 20% హీరో కంటే తక్కువలో చూపించి లైక్ ఆ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. సో మరి వీళ్ళు అలాంటి ఏమైనా తీసుకొని ఉంటారు. అండ్ యా లైక్ అరే ఫిజికల్లీ హృతిక్ రోషన్ ఇస్ మోర్ బల్కియర్ కదా, అది అందరికీ తెలిసిందే కదా. దాంట్లో లైక్ దేర్ ఇస్ నథింగ్ టు క్వశ్చన్. కానీ ఐ డోంట్ థింక్ పెద్దగా అన్యాయం అయితే చేయలేదు అనుకుంటున్నాను నేను వార్ 2లో లైక్ ఎన్టీఆర్ గారికి. అరే యూ విల్ హ్యావ్, ఐ థింక్ ఎన్టీఆర్ గారు హ్యాస్ బిగ్ మోర్ స్క్రీన్ టైమ్ టీజర్లో. యూ విల్ ఫస్ట్ ఫ్రేమ్లో కనపడేది ఎన్టీఆర్. లైక్ హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ గారిని లైక్ హీ విల్ బీ ఇన్ మోర్ ఫ్రేమ్స్, ఎలివేషన్స్ కావచ్చు. నీకు లైక్ యూ విల్ దే విల్ షో యూ జంపింగ్ ఆన్ అ ట్రైన్, దే విల్ షో యూ రన్నింగ్ లైక్ ట్రైన్ మీద పరిగెత్తే చూపిస్తారు. దే విల్ హ్యావ్ ఎ వాక్ వే షాట్, దే విల్ హ్యావ్ ఎ గ్రెనేడ్ షాట్, దే విల్ హ్యావ్ ఎ లైక్ బోట్ షాట్. సో అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా స్టిల్ వీఆర్ క్వశ్చనింగ్ అంటే ఐ డోంట్ థింక్ సో, లైక్ దట్స్ నాట్ అ ప్రాబ్లం. నా పాయింట్ చెప్పాలి ఇక్కడ నెగటివ్ రోల్ లో కాబట్టి నా పాయింట్ చెప్తే ఇక్కడ సిచువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ డూయింగ్ అ మూవీ కాల్డ్ వార్ స్పై యూనివర్స్ జరుగుతుంది అనుకున్నాం. ఇప్పటి వరకు 3-4 సినిమాలు కంటిన్యూస్ చేసినాం. బీట్, పఠాన్, టైగర్ 3, టైగర్ జిందా హే, వార్, మనకి కొత్తగా వచ్చే ఆల్ఫా కానీ ఇవన్నీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వార్ 2 కూడా జరుగుతుంది అనుకుందాం. లైక్ ప్రతి దాంట్లో ఇప్పుడు టైగర్ సినిమా, ఇప్పుడు వార్ 2 సినిమా ఉంది అనుకుందాం. వార్ 2లో మనకి టైగర్ షాఫ్ ఉంది. టైగర్ షాఫ్ హీఈస్ ఎ స్టూడెంట్ ఆఫ్ కబీర్ వాళ్ళ ఎట్లా వచ్చింది, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక లైక్ కళాఖండం పెట్టారు, దాని తర్వాత ఏదో జరిగింది, క్లైమాక్స్ వాజ్ రిలీవ్. ఎందుకంటే మనకి రివీల్ వచ్చిన తర్వాత కొంచెం బాగుంటుంది ఆ షాట్. అంతా చాలా వరకు సిమిలర్ ప్యాటర్న్ జరుగుతుంటాయి. జిమ్ కూడా మనకి ఇండియన్ సోల్జర్ ఉండి ఉంటాడు, తర్వాత లైక్ దేశం అమ్మేసిందని చెప్పేసి ఏదో అనుకొని ఏదో చేస్తాడు, అది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి దాని ఏమంటారు టైగర్ 3 కూడా సిమిలర్ ట్రోప్లోనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 లాంటి ఒక సినిమా చేస్తున్నప్పుడు యూ బ్రాట్ ఎన్టీఆర్ ఒక సినిమా చేసినప్పుడు యూ డెఫినెట్లీ నో దాట్ హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఎబిలిటీ, ఫిజికల్ చూడడానికి కూడా దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ పీపుల్ కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైనా పర్సనాలిటీ వైజ్ కూడా డిఫరెంట్గా ఉంటారు. టీజర్ లో నాకు ఒక షాట్ కనబడ్డది. టీజర్ లో ఎప్పుడైతే వీళ్ళు స్నో ఏదైతే అక్కడ ఫైట్ జరుగుతుందో యూ సీ దట్ షాట్, వైడ్ షాట్ చూసుకుంటే ఫుల్ టోటల్ లో చూసుకుంటే
ఎన్టీఆర్ గారి హైట్ కావాలని పెంచారు ఆ షార్ట్ లో కనబడ. యా 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 అది మనం ఇప్పుడు కాన్వర్సేషన్ పెట్టుకుంటే కాంట్రవర్సీ అవుతుంది, బట్ నేను అబ్జర్వ్ చేసింది అదే, ఎన్టీఆర్ గారి హైట్ పెంచారు ఇంక్రీజ్ చేశారు కావాలని, లైక్ హృతిక్ రోషన్ గారికి లైక్ సమోజిగా కనబడాలని చెప్పేసి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ రాంగ్, ఇట్స్ రైట్, నాకు సంబంధం లేదు. వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ యూ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు క్రియేట్, ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ గారు నిజంగానే విలన్ అయితే యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు క్రియేట్ అ క్యారెక్టర్ లైక్ జోకర్ ఆర్ ఎల్స్ ఒక మేనియా క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని వాట్ ఆర్ ద పాజిటివ్స్ ఆఫ్ బీయింగ్ ఎన్టీఆర్, వాటిని మీరు యూజ్ చేసుకొని ఎగ్జాజరేట్ హిమ్. ప్రతిసారి చేసుకోకుండా లైక్ ఫిజికల్ గానే హృతిక్ రోషన్ పెద్దగా ఉన్నా స్ట్రాంగ్ గా ఉన్నా గానీ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ లైక్ ఒక మేనియాక్ వచ్చేసి హృతిక్ రోషన్ మీద పడిపోతే ఎట్లుంటది దాన్ని చూపిస్తే వేరే లెవెల్లో ఉంటుంది. దాట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే బ్రో. ఒకటి చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ ట్రైన్ టు మేక్ ఎన్టీఆర్ విలన్ ఇన్ దిస్ మూవీ, మేక్ హిమ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ విలన్, గో ఆల్ ద వే, తీసేయండి బౌండరీస్, తీసేయండి, అవసరం లేదు. ఎన్టీఆర్ని మనం అలా చూడాలి, అంతకంటే నువ్వు బెటర్ ఇంకా ఏవి చేయలేవు భయ్యా. నేను ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేటర్ చేస్తున్నా అంటే ఫ్యాన్ బేస్ ఇక్కడ లైక్ ఈ యాక్షన్ మూవీస్ చూసి మేము కూడా విసిగెత్తిపోయినాం ఎన్టీఆర్ నుంచి. మేక్ హిమ్ డూ సంథింగ్ ఎల్స్, చేసే ఇంతకంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. పోయిందా పోని మనకి ఎన్టీఆర్ నేను చూసేసుకుందా నెక్స్ట్ డే మొత్తం, ఇంతకంటే ఏం చేస్తాం రా. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం నాకు పర్సనల్ గా. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు డూ విలన్ గా చూపిద్దాం అనుకున్నా, నెగిటివ్ పొజిషన్ లో చూపిద్దాం అనుకున్నా, ఆర్ ఎల్స్ లైక్ ఇప్పుడు నెగిటివ్ లో చూపించిన తర్వాత హీరో అవుతున్నాను అనుకున్నా కానీ గివ్ హిమ్ సంథింగ్ వెరీ వెరీ కియాటిక్. అదే కదా డిఫరెంట్ చేసేయండి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు స్పై యూనివర్స్ లో ఇట్లాంటి క్యారెక్టర్ లేదనే రేంజ్ ఇచ్చేయండి. యూఆర్ గివింగ్ గ్రేట్. ఎందుకంటే హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నప్పుడే ఆబ్వియస్లీ కంపారిజన్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు అనేస్తున్నారు హృతిక్ రోషన్, వాళ్ళు ఏం రాస్తున్నారు ట్వీట్లో ఏం వేస్తున్నారు, హృతిక్ రోషన్ ముంగట ఎన్టీఆర్ అసలు సరిపోవట్లేదు అంటున్నారు. సరిపోతూ అవసరం లేదు, సపరేట్ ఇచ్చేయండి. ఎన్టీఆర్ సపరేట్ ఉండాలి. మీకు ఎంత పెద్దోడు ఉన్నా కానీ సమోజీలు ఉండాలనే సిచ్యువేషన్ ఎందుకు పెట్టుకోవాలి? బిల్డ్ అలానే ఉండాలని ఎందుకు ఉండాలి? 6 feet ఇద్దరు 6 feet ఉండాలని ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఎన్టీఆర్కి ఉండే ప్లస్ పాయింట్స్, ఆయన యాక్టింగ్ కేపబిలిటీని యూజ్ చేసుకొని క్రియేట్ సంథింగ్ క్యారెక్టర్ క్యారెక్టర్, దాంతో ఫిజికల్ కాదు మెంటల్ గా కబీర్కి పడిపోవాలి, అట్లుండాలి. నువ్వు అది తీసేసి అబ్బో ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ఉంది, ఫైట్ చేస్తాడు కాబట్టి జోకర్ బ్యాట్మెన్ కి సుసు పంపిస్తాడు సినిమా సీన్. వై కాంట్ యూ డూ సంథింగ్ అంటే లైక్ ఐ మీన్ లైక్ అలాంటి క్యారెక్టర్ అని చెప్తుంది. ఎన్టీఆర్ ప్లేయింగ్ ఇలా అని కాదు, బట్ స్టిల్ అరే ఒకట్రా స్టోరీ లైన్ ఐ థింక్ వీళ్ళు టిపికల్ వార్ ఫ్యాషన్ లో ఎలా ఉంటదంటే, ఇప్పటివరకు కూడా మన ఇండియన్ ఒక మంచోడు రాలో ఉన్నోడు రోగయ్యాడు అనేది కదా ప్రాసెస్. ఇక్కడ ఎట్లుంటుందంటే ఎన్టీఆర్ విల్ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఎన్టీఆర్ విల్ హ్యావ్ ఎ హీరోయిన్ లైక్ పార్ట్నర్, విల్ హ్యావ్ కిడ్స్, హాస్పిటల్ సీన్ మేబీ అదే. సో లైక్ ఈ టైప్లో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎన్టీఆర్ విల్ బి అ కామన్ సాదా సీజర్ పర్సన్ లైక్ ఎట్ ఎ వెడ్డింగ్ ఆర్ సంథింగ్, ఆ సూట్ అండ్ స్టఫ్ ఏదో సంథింగ్ ఉంటుంది. అండ్ కబీర్ చేసే ఒక పని వల్ల ఎన్టీఆర్ విల్ లూజ్ హిస్ ఫ్యామిలీ. ఓకే, ఎన్టీఆర్కి రేజ్లోకి వెళ్ళిపోయి ఎన్టీఆర్ విల్ గెట్ ఇన్ టు రా అండ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు హంట్ కబీర్. దాదాపు ఇంతే, అంత మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది పక్కా వాళ్ళు తిప్పాలి, లైక్ రా ఏజెంట్ టర్న్స్ రోగ్ అనే కాన్సెప్ట్ వాళ్ళు వాడాల్సింది, వాడతారు ఫర్ షూర్. యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉంటే మాత్రం మీరు ఇక సర్దేసుకోండి, ఎన్టీఆర్ని తీసుకొని వేస్ట్. మళ్ళీ మనోడు అయన్ ముఖర్జీ అయితే ద స్టోరీస్ వెరీ డెన్స్, ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఫ్లెష్డ్ అవుట్, అది చాలా చెప్పాడు. మరి మొన్న బ్రహ్మాస్త్ర చూసిన తర్వాత నువ్వు అయన్ ముఖర్జీ నమ్ముతున్నాను చెప్పు. బ్రహ్మాస్త్ర ఇంటర్వ్యూస్ లో మనోడు లవ్ స్టోరీని అసలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి నా సినిమాలో నాకు వచ్చిన బొక్కే ఆ లవ్ స్టోరీ. ఆ 40 minutes సినిమాకి వచ్చేసి ఉంటే ఇంకోలా ఉండేది బ్రహ్మాస్త్ర. ఏదున్నా కానీ ఫర్ షూర్ మ్యాన్, లైక్ ఈ టిపికల్ ఇలాగే ఉంటుందిరా. హీల్ బీ సమ్ కైండ్ ఆఫ్ ఎ గుడ్ గై హూ గెట్స్ ఇంపాక్టెడ్ బై కబీర్, సో హీఈస్ గోయింగ్ టు హంట్ కబీర్, అంతే. ఏమో నాకైతే మాత్రం ప్రస్తుతానికి అయితే లేదు మా అంటే లైక్ ఎట్లా అయిపోయిందంటే బీట్ విలన్ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ హీరో అయినా కానీ లైక్ టీజర్ చూపించినట్టయితే ఉండదు, సేమ్ అదే ఉందనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ నెగిటివ్ గా చాలా నెగిటివిటీ అయితే గ్యారంటీగా జరుగుతుంది
ఎన్టీఆర్ మీద. ఆబ్వియస్లీ ఇది ఎక్స్పెక్టెడ్, బట్ మాట్లాడాలనిపించింది మాట్లాడిన అనమాట. సో ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి అసలు వార్ 2 టీజర్ చూసిన తర్వాత? నేను మాట్లాడిన దాంట్లో కొద్ది గొప్ప పాయింట్ ఉందో లేదో, ప్రతిదాన్ని మీరు వీడు ఖచ్చితంగా హేటర్ అని మెంటాలిటీతో చూడకండి ఎన్టీఆర్ ఫ్యాన్స్. అంటే నాకు తెలుస్తుంది మీరు మా ఓడి దేవరా హేటర్, ఎన్టీఆర్ హేటర్ కాదు. ఎన్టీఆర్ హేటర్ కాదు, నేను దేవరా హేటర్, బ్యాడ్ ఫిల్మ్ హేటర్, నేను బ్యాడ్ ఫిల్మ్ హేటర్. సో అది సిచ్యువేషన్. సో ఇది ఎట్లుండో చూద్దాం. నీ వార్ 2 కనుక